హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్, మీరు ఇంతవరకు క్రెడిట్ కార్డ్ కనుక తీసుకొని పోయినట్లయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి క్రెడిట్ కార్డ్స్లో ఏదో ఒక దానికైతే ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేయాలనుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి బేసిక్ వేరియంట్స్ అనేవి సూపర్గా అప్లోడ్ ఇస్తున్నారు, మంచి లిమిట్తో ఇస్తున్నారు గైస్, మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి కూడా. సో ఇప్పుడు ఒక 5 క్రెడిట్ కార్డ్స్ని అయితే సజెస్ట్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్కి సంబంధించి కూడా ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు నేను చూస్ చేశాను గైస్. ఇందులో ఆల్మోస్ట్ నేను కూడా యూస్ చేస్తున్నాను. మరి నా ఎక్స్పీరియన్స్ పాటు మీకు చెప్తున్నా గైస్, బెస్ట్గా ఇక్కడైతే మనకు అప్రూవల్ లభిస్తుంది. బేసిక్ వేరియంట్స్ కాబట్టి మీరు ఎక్కువగా అంటే ఇక్కడ 10x రివార్డ్ పాయింట్స్ అని 5x రివార్డ్ పాయింట్స్ అని సో ఇలా బ్యాంక్స్ మనకు చెప్తూ ఉంటాయి. సో ఇండైరెక్ట్గా వాళ్ళు క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది పర్సంటేజ్ చెప్పకుండా ఇలా ఎక్స్ రివార్డ్ పాయింట్స్ అని చెప్తూ ఉంటారు. అలాగే ఆఫర్స్ ఇవన్నీ కూడా సింపుల్గా ఇలా మనకి రౌండప్ చేస్తుంటారు అనమాట. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే బేసిక్ వేరియంట్స్ అయితే మీకు సూపర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సింపుల్ ఫీచర్స్ మీకు చెప్తాను అనమాట. కంప్లీట్గా డీటెయిల్స్ కావాలంటే సపరేట్ వీడియోస్ అయితే చేశాను. సో డిస్క్రిప్షన్లో కావాలంటే వాటి యొక్క వీడియోస్ లింక్స్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు. ఈ వీడియోలో మనకు బేసిక్ వేరియంట్స్ ఏమున్నాయి, ఫాస్ట్ అప్రూవల్స్ ఏమొస్తాయి, బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏంటనేది డిస్కస్ అయితే చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్. ఇక్కడ విషయం ఏంటంటే మనం కేవలం క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి మాత్రమే కాదు, లోన్ యాప్స్కి సంబంధించి, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి, ఫినాన్షియల్ టాపిక్స్ ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం. సో మీరు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఫాలోఅప్ చేసుకోండి. మరి టాపిక్లో వచ్చినట్టయితే గైస్ ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే ఇప్పుడు యూస్ చేస్తున్నా. సో ఈ వీడియోలో కూడా మీకు బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ని సజెస్ట్ అయితే చేయబోతున్నా గైస్. ఇందులో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఎస్బీఐ బ్యాంక్ తరపు నుంచి ఉన్నటువంటి ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ గురించి. గైస్ ఇక్కడ మీరు గమనించారంటే నా దగ్గర ఎస్బీఐ సింప్లీ సేవ్ అయితే ఉంది. సో ఎస్బీఐ సింప్లీ క్లిక్ అయితే నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఎస్బీఐ సింప్లీ సేవ్ అనేది కంప్లీట్లీ ఆఫ్లైన్ మీద ఫోకస్ చేసి ఉంటుంది. అదే మీరు ఎస్బీఐ సింప్లీ క్లిక్ కనుక తీసుకున్నట్టయితే అది కంప్లీట్లీ ఆన్లైన్ మీద ఫోకస్ చేసి ఉంటుందన్నమాట. మనకు 10x రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో రివార్డ్ పాయింట్స్ అనేవి ఇక్కడ 10x 5x అని ఎలా చెప్పుకోవచ్చు అంటే జనరల్గా మీరు 100 రూపీస్ స్పెండ్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఒక 10 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ జనరల్గా మనకి 100 రూపీస్ స్పెండ్ చేస్తే ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది కదా. సో దాని 10x అంటే 10 పాయింట్స్ అనమాట, ఇంటూ 10 అంటే 100 రూపీస్ స్పెండ్ చేసినప్పుడు ఒక 10 పాయింట్స్ అనేవి మనకు రివార్డ్ పాయింట్స్ రూపంలో ఇక్కడ క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేస్తుంటాయి. మళ్ళీ ఈ రివార్డ్ పాయింట్స్ మీరు రిడీమ్ కూడా చేసుకోవచ్చు. మరి ఈ రీడింగ్ పర్పస్కి అయితే నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి డీటెయిల్ వీడియోకి సంబంధించి, అక్కడ చూసుకోండి. ఇక్కడ ఓవరాల్గా చెప్పినట్టయితే చాలా లెంతీ అయిపోతుంది, అందుకే బేసిక్ ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్, ఏ దాంట్లో మీకు 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పి. ఓకే, వీటిలో కాకుండా ఇక వేరే దాంట్లో మీరు షాపింగ్ ఏమైనా చేశారంటే అక్కడ మీకు 5x రివార్డ్ పాయింట్స్ అయితే అప్లికబుల్ చేయబడతాయి. అది కూడా మీరు ఆన్లైన్లో స్పెండ్ చేసినప్పుడు మాత్రమే. సపోజ్ మీరు ఆఫ్లైన్లో స్పెండ్ చేశారంటే ఒక రివార్డ్ పాయింట్ మాత్రమే మీరు 100 రూపీస్ స్పెండ్ చేసినప్పుడు ఈ సింప్లీ క్లిక్ అనేది మీకు అందించడం జరుగుతుంది. మరి ఎస్బీఐ సింప్లీ క్లిక్ రేట్ కూడా మనకు ఛార్జెస్ ఎలా ఉంటాయంటే కేవలం 499 రూపీస్ మాత్రమే ప్లస్ ట్యాక్సెస్ అయితే ఉంటాయి దానికి. అది జాయినింగ్ ఫీ ఉంటుంది, తర్వాత యాన్యువల్ ఫీ కూడా ఉంటుంది. మరి జాయినింగ్ ఫీ మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో వితిన్ 30 డేస్ లోపల మీకు అమెజాన్ పేకి సంబంధించి ఒక 500 రూపీస్ గిఫ్ట్ వచ్చర్ కూడా వచ్చేస్తుంది గైస్. సో ఓవరాల్గా మీకు ఫస్ట్ ఇయర్ ఈ క్రెడిట్ కార్డు ఫ్రీ ఉన్నట్టే. సో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మార్కెట్లో ఎస్బీఐ సింప్లీ క్లిక్ అనేది. ఆన్లైన్లో మీరు ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళకైతే ఇది సూపర్గా ఉపయోగపడుతుంది. అలాగే మనకు ఆఫర్స్ వస్తుంటాయి కదా, ఇక్కడ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాట్ ఆఫ్ ఆఫర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. అటువంటి వాటిలో అన్నింటిలోనూ ఇక్కడ 10%, 15% అక్కడ ఎంతైతే ప్రొవైడ్ చేస్తారో ఆ ఆఫర్ కోసం అయితే ఈ క్రెడిట్ కార్డ్ అయితే డెఫినెట్గా మీకు రికమెండ్ అయితే చేస్తాను. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ అయితే ఉంది కదా, అదేంటంటే మనం ఫీ రివర్సల్ కూడా చేసుకోవచ్చు. 1 ఇయర్ యూజ్ చేసిన తర్వాత మీరు సంవత్సరం లోపల 1 లక్ష రూపాయలు కనుక యూజ్ చేస్తారంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఈ 499 ప్లస్ ట్యాక్సెస్ కూడా మీరు కట్టాల్సిన అయితే ఉండదు. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఈ కార్డు ఫ్రీ అయిపోతుంది. సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ అయితే చూద్దాం గైస్. ఇక సెకండ్ ప్లేస్లో మనం అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ అయితే చాలా బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ నా దగ్గర ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఒక 1.5 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి లిమిట్ 4 లక్షల రూపాయలు అయితే ఉంది గైస్. 3,80,000 అనమాట అప్రాక్సిమేట్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా. ఫస్ట్ నాకు ఈ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయినప్పుడు 1,50,000 వచ్చింది, ఇప్పుడు 3,80,000 అయితే చేశారు. నాకున్నటువంటి అన్ని క్రెడిట్ కార్డ్స్లో ది బెస్ట్ కార్డ్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యాష్ బ్యాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా రావడం జరుగుతుంది. జనరల్గా మనకు ప్రైమ్ మెంబర్స్, తర్వాత నాన్ ప్రైమ్ మెంబర్స్ అని చెప్పి అమెజాన్లో షాపింగ్ చేసే వాళ్ళకి 2 రకాల క్యాష్ బ్యాక్స్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సపోజ్ మీకు ప్రైమ్ మెంబర్షిప్ అంటే 1,499 రూపీస్ మీరు ప్రైమ్ మెంబర్షిప్ పర్ ఇయర్ తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు అమెజాన్ ప్రైమ్ యొక్క అక్కడ వెబ్ సిరీసెస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, తర్వాత మ్యూజిక్ వాటన్నిటి రావడంతో పాటు తర్వాత డెలివరీ చార్జెస్ వీటన్నిటిలో మనకి కటింగ్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ మనకి ఈ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉండే వాళ్ళకి 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ మీరు ఏమైనా చేసుకోండి, ఖచ్చితంగా మీకు 5% ట్రాన్సాక్షన్ అనేది మీ క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేస్తుంది. ఇది డైరెక్ట్గా అమెజాన్ పే వాలెట్లో యాడ్ అయిపోతుంది. సో ఇప్పటివరకు నేను ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 20,000 to 30,000 దాకా సేవ్ అయితే చేసుకున్నాను ఈ 1.5 ఇయర్లోనే. ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఆల్మోస్ట్ అన్నింటిలోకి నేను అమెజాన్ యూజ్ చేశానంటే ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నా.
మరి ఇక్కడ నాన్ ప్రైమ్ మెంబర్స్కి 3% వరకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అది కూడా అన్లిమిటెడ్. ఇక యూటిలిటీ బిల్ పేమెంట్స్కి 2% అయితే ప్రొవైడ్ చేస్తారు, అది కూడా ప్రైమ్ మెంబర్స్కి. నాన్ ప్రైమ్ మెంబర్స్కి 1% వరకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక అదర్ దాన్ అమెజాన్ కాకుండా ఆన్లైన్లో ఏమైనా స్పెండ్స్ కానీ ఆఫ్లైన్లో స్పెండ్స్ కానీ చేస్తారంటే 1% క్యాష్ బ్యాక్ అనేది మీకు అన్లిమిటెడ్ రూమ్లో ప్రొవైడ్ చేస్తారు. సో దీనికైతే మనకు ఎటువంటి రూపాయి కూడా ఫీ చెల్లించాల్సిన పని లేదు, అబ్సల్యూట్లీ లైఫ్ టైం ఫ్రీ భయ్యా. చాలా బెటర్ క్రెడిట్ కార్డ్ ఇది. నేనైతే ఫస్ట్ ఇదే రికమెండ్ చేస్తాను అందరికీ బేసిక్ వేరియంట్ కోసం. బట్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. అదేంటంటే మనం అమెజాన్లో షాపింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ 5% క్యాష్ బ్యాక్ అయితే అప్లై అవుతుంది కదా, మరి అక్కడ మళ్ళీ ఏదైనా ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి ఆఫర్స్ ప్రొవైడ్ చేశారనుకోండి, అప్పుడు ఈ కార్డ్ మనకి అప్లికబుల్ కాదు. సో దానికోసం మళ్ళీ సపరేట్గా ఒక ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డు, కోరల్ క్రెడిట్ కార్డు, ఇటువంటి క్రెడిట్ కార్డ్ సపరేట్గా కావాల్సి వస్తుంది. అటువంటి ఆఫర్స్కి ఇది అప్లికబుల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఐసిఐసిఐ ఒక 10% క్యాష్ బ్యాక్ మీకు కావాలంటే ఒక సపరేట్ క్రెడిట్ కార్డ్ అయితే మీకు తీసుకోవడం బెటర్ అనమాట. సో వీటన్నిటికీ లింక్స్ అని డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అన్ని క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసే ప్రాసెస్ సింపుల్గానే అయితే ఉంటుంది. డైరెక్ట్గా మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడము, తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవ్వడము, అక్కడ మీ యొక్క ఏమైనా శాలరీ స్లిప్స్ కావచ్చు, లేదంటే బ్యాంకింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేదంటే చాలామందికి ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఐటీఆర్ ఇలాంటివి ఏమీ లేవు, అయినా కూడా నాకు లాట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే వచ్చేసాయి. అలాగే మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో డిస్క్రిప్షన్ లింక్ ద్వారా చెక్ చేసుకోండి. మరి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న 2 క్రెడిట్ కార్డ్స్ను ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు, ఎయిర్పోర్ట్ కానీ లేదంటే రైల్వే లాంచ్ యాక్సెస్ కానీ ప్రొవైడ్ చేయట్లేదు. మరి ఇప్పుడు నేను చెప్పే క్రెడిట్ కార్డులో మీకు 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదే యాక్సిస్ ఒక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. ఇది కూడా మనకి 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ కేవలం ఫ్లిప్కార్ట్లో మీరు షాపింగ్ చేసినప్పుడు మాత్రమే. ఇది కూడా నాకు వచ్చేసి ఆల్మోస్ట్ 2 years అయితే కంప్లీట్ అయింది ఇప్పటికీ. దీని యొక్క ఛార్జెస్ కూడా 500+ టాక్సెస్ మనకి అప్లికబుల్ చేయబడతాయి. బట్ విషయం ఏంటంటే దీన్ని మీరు రివర్సల్ అంటే ఫీ రివర్సల్ చేసుకోవాలనుకున్నట్టయితే మీరు 3.5 lakh per year స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ కొంచెం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో అంత షాపింగ్ చేసే వాళ్ళు మేబీ లేకపోవచ్చు, ఆన్లైన్లో మీరు షాపింగ్ చేసుకోవచ్చు. మరి దీని ఫీచర్స్ మీరు గమనించారంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకున్నప్పుడు వెల్కమ్ బెనిఫిట్ కింద ఒక 1100 రూపీస్ మీకు వర్త్ చేసి గిఫ్ట్ వచ్చర్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా మింత్రా సంబంధించి, తర్వాత ఫ్లిప్కార్ట్ సంబంధించి ఉంటుంది. ఇక దాంతోపాటు 5% అన్లిమిటెడ్ ఫ్లిప్కార్ట్లో మీరు షాపింగ్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్స్తో ప్రొవైడ్ చేస్తారు. ఇక ఫ్లాట్గా 4% అయితే ఇక్కడ మీరు బ్రాండ్స్ చూసుకోవచ్చు. సో ఈ బ్రాండ్స్లో మీరు షాపింగ్ చేసుకున్నప్పుడు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ద్వారా 4% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది. సో ఈ క్యాష్ బ్యాక్ కూడా మీకు రివార్డ్స్ రూపంలో అయితే రాదు, డైరెక్ట్గా మీకు క్రెడిట్ కార్డులోనే నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్లో జమ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ రివార్డ్ పాయింట్ సంబంధించి టెన్షన్ తీసుకొచ్చే పని అయితే లేదు భయ్యా, సూపర్గా ఉంటుంది. ఇక అదర్ స్పెండ్స్ మీరు ఏమైనా చేశారంటే 1.5% మీకు క్యాష్ బ్యాక్ రూపంలో అన్లిమిటెడ్గా ప్రొవైడ్ చేస్తారు. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రీసెంట్గా మనకి హెచ్డిఎఫ్సి యొక్క యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ రావడం జరిగింది. ఎందుకు ఇది నేను చెప్తున్నా అంటే భయ్యా ఇది రూపే వేరియంట్ అనమాట. ఇప్పుడు నేను చెప్తున్న క్రెడిట్ కార్డ్స్ అన్నింటిలోనూ రూపే వేరియంట్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ సింప్లీ క్లిక్లో అయితే ఉంది. సో రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. బట్ అమెజాన్ యాక్సిస్ క్రెడిట్ కార్డులో అయితే మనకి రూపే లేదు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కూడా రూపేలో లేదు. బట్ హెచ్డిఎఫ్సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ అనేది మనకు రూపే వేరియంట్ కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం ఖచ్చితంగా ఇదైతే ఉపయోగపడుతుంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే మీకు తెలుసు కదా, యూపీఐ యాప్స్ చాలానే ఉన్నాయి. గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, కోబీ క్విక్, పేటిఎం, ఇలా అన్నింటిలోనూ మనం యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు కదా, వీటన్నిటిలో దీన్ని యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు డైలీ సేవింగ్స్ అకౌంట్ నుంచి కాకుండా మీ యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి కూడా పేమెంట్స్ కట్ అయ్యేటట్లు ఇది యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ బిల్లింగ్ సైకిల్ యాజ్ యూజువల్గా మనకు ₹1 కూడా ఖర్చు ఎక్కువ కాకుండా సేమ్ బిల్ అయితే కట్టుకోవచ్చు అనమాట. సో ఇదైతే క్రెడిట్ కార్డ్కు అంటే యూపీఐ క్రెడిట్ కార్డ్ సంబంధించి. మరి ఈ క్రెడిట్ కార్డ్ ఒక ఛార్జెస్ అయితే డెఫినెట్గా మనకు చాలా అవాక్ అయితే అవుతాం. ఎందుకంటే ఓన్లీ 99 రూపీస్ మాత్రమే పర్ ఇయర్ మీకు ఇది ఛార్జ్ చేస్తారు. సో జాయినింగ్ ఫీ ఓన్లీ ₹99 ప్లస్ ట్యాక్సెస్, ప్లస్ ఇయర్ ఫీ కూడా ₹99 ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయి. మరి దీనికి వేవ్ ఆఫ్ ఆఫర్ కూడా పెట్టారు. అదేంటంటే కేవలం ₹25,000 మీరు సంవత్సరం లోపల ఖర్చు పెట్టారంటే ఈ ₹99 కూడా మీరు కట్టాల్సిన పని అయితే లేదు. కాబట్టి ఇది నేను బేసిక్ వేరియంట్ చెప్తున్నా. బెస్ట్ క్రెడిట్ కార్డు కూడా చాలా మందికి ఫాస్ట్ అప్రూవల్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకోటి ఇది ఫిజికల్ కార్డ్ అయితే ఉండదు, మీకు ఇన్స్టాంట్గా వర్చువల్ క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్స్టాంట్గా అని చెప్తున్నా, మీకు 5 minutes లోపల ఈ క్రెడిట్ కార్డ్ మీకు వస్తుందా లేదా, ఎలిజిబుల్ కాదా కూడా తెలిసిపోతుంది. సో చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. సింపుల్గా మీ డీటెయిల్స్ ఫిల్ చేయడము, తర్వాత ఇక్కడ పాన్ కార్డ్, ఆధార్ ఇవ్వడము, దాని తర్వాత మీ యొక్క స్టేట్మెంట్స్ ఏమైనా సబ్మిట్ చేసుకోవడము, లేదంటే చాలామందికి అడగకపోవచ్చు అని చెప్తున్నా. తర్వాత డైరెక్ట్గా వీడియో కేవైసీ అయిపోతుంది. ఇక దాని తర్వాత ఒక 10-15 minutesలో హార్డ్లీ మీ యొక్క కార్డ్ అప్రూవ్ అయిందా లేదా తెలిసిపోతుంది. సో నాకు కూడా అలానే వచ్చింది, చాలా ఫాస్ట్గా అప్రూవ్ అయితే ఇచ్చేస్తారు. మరి లిమిట్ అన్నీ కూడా ఇక్కడే తెలిసిపోతాయి అనమాట. సివివి నెంబర్ అన్నీ కూడా తెలిసిపోతాయి. ఇన్స్టెంట్గా మీరు దీన్ని యూస్ కూడా చేసుకోవచ్చు, ఫోన్పే, గూగుల్ పే యాడ్ చేసుకుని. కాబట్టి దీనైతే మీరు ఖచ్చితంగా ట్రై చేసుకోవడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరి దీని యొక్క ఫీచర్స్ గమనించారంటే దీంట్లో మీకు 3% రివార్డ్ పాయింట్స్తో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ క్యాష్ బ్యాక్ కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, రివార్డ్ పాయింట్స్ అనమాట. సో హెచ్డిఎఫ్సి రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయంటే
మనకి ఒక రివార్డ్ పాయింట్ అనేది 0.25 పైసలతో సమానంగా ఇక్కడ మనకి ఉంటుంది. కాబట్టి బేసిక్గా చెప్పాలనుకున్నట్టయితే ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టారంటే 0.25% మనకి క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో బట్ ఇక్కడ కొన్ని కేటగిరీస్లో మీరు స్పెండ్ చేశారంటే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని, లైక్ గ్రాసరీస్ కావచ్చు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ కావచ్చు, తర్వాత సూపర్ మార్కెట్స్, తర్వాత డైనింగ్స్, మూవీస్, ఇటువంటి వాటిలో మీరు ఈ యూపీఐ పేమెంట్ క్రెడిట్ కార్డ్ యూస్ చేశారంటే మీకు 3 రివార్డ్ పాయింట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో 0.25 into 3 వేసుకుంటే 0.75%. సో 1% కంటే తక్కువ ఉన్నా కూడా క్యాష్ బ్యాక్ కొంచెం బెటర్గానే ఉంటుంది అనమాట ఈ స్టోర్స్లో మాత్రం. అలాగే మీరు ఆన్లైన్లో యూజ్ చేశారంటే కేవలం 1% మాత్రమే వచ్చేస్తుంది. అలాగే మీరు యూటిలిటీ బిల్ పేమెంట్ చేశారంటే అది కూడా పేజాప్ అంటే హెచ్డిఎఫ్సి పేజాప్ అప్లికేషన్ యూజ్ చేసుకున్న తర్వాత మీకు 2% రివార్డ్ పాయింట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ అన్ని కేటగిరీస్లోనూ ఒక్కొక్క కేటగిరీకి ఒక 500 రివార్డ్ పాయింట్స్ వరకు ఇక్కడ సింపుల్గా మనకు క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హార్డ్లీ ఒక 125 రూపీస్ మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అన్నింటిలోనూ సేమ్ క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది భయ హెచ్డిఎఫ్సి యొక్క యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ సంబంధించి ఫాస్ట్ అప్రూవల్స్ అయితే ఈ అన్ని క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఫాస్ట్ అప్రూవల్ వచ్చే క్రెడిట్ కార్డ్ ఇదే మరి. సో వెంటనే అయితే ఇక్కడ మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా నా ఫేవరెట్ క్రెడిట్ కార్డ్, నాకు వచ్చిన ఫస్ట్ క్రెడిట్